హడావిడి మొత్తము ప్రారంభమైంది. మొత్తం తమిళనాడులో అయితే ఇంకా ప్రపంచం సృష్టిస్తుంది. మరోవైపున తిరుపతి విషయానికి వస్తే దాదాపు 9 థియేటర్లు నిన్న తెల్లవారు 4 గంటల నుంచి కూడా ఈ షోని వేస్తున్నారు. ఒక షో అయ్యి ఇప్పుడే అందరూ కూడా ప్రేక్షకులు బయట వచ్చారు. మరో షో కూడా మరికొద్ది సేపట్లో 11 గంటలకి ప్రారంభమైంది. మనం ఒకసారి కబాలి హడావిడిని మనం పరిశీలించవచ్చు. మొత్తం కూడా రజనీకాంత్ అభిమానులు ఈ చిత్రం పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా కాలం అంటే కొంత గ్యాప్ తర్వాత రజనీకాంత్ సినిమా వస్తుందని చెప్పి ఈ సినిమాలో తాము ఆశించినవన్నీ కూడా ఉంటాయని చెప్పి మొత్తం అంటున్నారు. మరోవైపున ఉదయం ఫస్ట్ షోకి వెళ్ళి వచ్చిన భక్తులు కూడా సినిమా పైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ టికెట్లు దొరకని సందర్భంలో వీళ్ళందరూ కూడా మొత్తం రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న రాత్రి నుంచే కూడా ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ టికెట్లు కూడా సాయంత్రం షోకి ఇస్తున్నారు. ఓ వైపున టికెట్లు దొరకనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చూడాలని చెప్పి రజనీకాంత్ అభిమానులంతా కోరుకుంటున్నారు. కొంతమంది రజనీకాంత్ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ సినిమా ఎలా ఉంటున్నారు సార్? ఈరోజు చాలా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కబాలి మూవీ విడుదలైంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కబాలి మూవీ చాలా బాగుంది సార్. రజనీకాంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ యాక్షన్ గానీ స్టైలిష్ గానీ రజనీకాంత్ స్టైల్ చాలా బాగుంది. మనము ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి మూవీ ఈరోజు గ్రూప్ థియేటర్ లో ఈరోజు ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూసినట్టు మూవీ చాలా జనాలు ప్రపంచంతో నిండుకున్నది, ఒక పండుగలాగా ఉన్నది. ఇప్పుడు నేను సెకండ్ టైం వెళ్తున్నాను సార్ మూవీకి. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మనం ఎక్స్పెక్టేషన్స్ 100% మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ అయ్యేది. చాలా బాగుంది. టికెట్లు ఎప్పుడు పొందారు? నేను ఉదయం 4కి వచ్చాను సార్. అర్లీ మార్నింగ్ 4 నుంచి ఇక్కడ వెయిట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ షో కూడా చూశాను, మళ్ళీ సెకండ్ షోకి వెళ్తున్నాను సార్ మూవీకి. చాలా బాగుంది. అది ఇక్కడ మొత్తం కూడా కబాలి చిత్రం ప్రపంచం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా అటు తమిళనాడులో అయితే ఇంకా ఈ చిత్రం గురించి మొత్తం ఊహించిన స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా ఇది ఇక్కడ పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి 8 థియేటర్లో కూడా పూర్తిగా అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున టికెట్లు దొరకకుండా ఇక్కడికి వస్తున్నటువంటి రజనీకాంత్ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.